గురుగారు, ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్కి మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్గా అమ్మా. ఓకే, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి, ఈ వృషభ రాశికి ఉగాది నుంచి 2025 సంవత్సరం నుంచి విశ్వావసునామ సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం పికప్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయము 11 ఉంది, వ్యయము 5 ఉంది. ఆ తర్వాత రాజ్య పూజ్యము 1 ఉంది, అవమానం 3 ఉంది. అంటే వీళ్ళు కూడా అవమానాల పాలు ఎక్కువ ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆక్స్ అనమాట. వృషభ రాశి వాళ్ళు వీళ్ళు ఎంతసేపు కష్టపడి తేవడమే, భార్యా పిల్లల్ని పోషించడమే, అలాగే యజమానులకి వీళ్ళు పనిచేసేటటువంటి యజమానులకి తెచ్చి పెట్టడమే తప్ప వీళ్ళు పాపం సొంతంగా డెవలప్మెంట్ అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి తక్కువ ఉంటుంది. అండ్ ఈ వృషభ రాశి వాళ్ళు మనకి ముఖ్యంగా రాజ్య స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు వర్క్ చేసే చోట సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఆఫీషియల్స్ వీళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్లుగా వీళ్ళు భావిస్తారు. అలాగే ఈ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషను, ఆ తర్వాత వీళ్ళు యొక్క డెఫినెట్గా వీళ్ళ యొక్క సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్ అనేటటువంటిది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఈ వృషభ రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహము ఎప్పుడైతే మిథున రాశిలోకి మనకి మే 30, 2025 సంవత్సరం తర్వాత వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ శని మనకి లాభస్థితిగతుడై ఉన్నాడు, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు. అదే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు. కాబట్టి వీటిల్ రీత్యా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫారెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఉమెన్ నుంచి ప్రాబ్లం థ్రెటనింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే వీళ్ళు కూడా అధిపతి శుక్రుడే అనమాట. ఆడదానికి ఆడదే శత్రువు అని అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ఎవరో ఒక స్త్రీ వలన, అది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, వీళ్ళ యొక్క కర్స్ అనేటటువంటిది శాపానికి వీళ్ళు గురవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు బిహేవియర్, యాటిట్యూడ్ మార్చుకొని వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటే ఈ ప్రాబ్లం అనేటటువంటిది రాదనమాట. ఇకపోతే ఇన్కమ్స్ లో నెంబర్ 1 ఉన్నారు. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు, బిజినెస్లు ఏవైతే ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, వెల్త్, వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ బిజినెస్లు కూడా బాగుంటాయి, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా స్వీట్ షాపులు, కిరాణా షాపులు, తర్వాత బట్టల వ్యాపారాలు, అండ్ లాడ్జెస్, రెస్టారెంట్స్, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుందన్నమాట. అయితే ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్కి మంచి మార్కులు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఫారెన్ నుంచి వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు అటువంటి వాళ్ళకి అవకాశాలు ఈ సంవత్సరంలో లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ టెస్ట్లో రాసుకునేటటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ జాబ్స్ కోసం అప్లై చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా విఘ్నాలు లేవు వీళ్ళకి. అండ్ వీళ్ళని వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో బోనస్ ఏమిట్రా అంటే వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలి, కుక్క కరుస్తుంది వీళ్ళని. అందువల్లనే ఈ కుజగ్రహము అనేటటువంటిది వీక్ అవుతున్నాడు అనమాట. సో ఆ టైంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ మిగతా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు, చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు, ఆ తర్వాత రైతుల బిజినెస్లు, రైతులు కూడా కాస్ట్లీ గ్యాడ్జెట్స్ని, వీళ్ళు కాస్ట్లీ ఫోన్స్ని, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ని కొంటారు. వాళ్ళ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించడం అనేటటువంటి జరుగుతాయి. ఇక వృషభ రాశి వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే, మేము అప్పులు కావాలి అని అడిగితే ఇవ్వని కాలంలో వీళ్ళకి తీసుకోబండి, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి నమ్మకంతో అప్పులు అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది ఈ సంవత్సరంలో జరుగుతుంది అనమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి ఒకటే మనకి కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత
ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రం, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయము మనము 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే గరికె గడ్డితో వినాయకుడికి ఆరాధన చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క లడ్డూల్ని మనకి ఒక పూజ ఉందన్నమాట, ఉచ్చిష్ట గణపతి పూజ అని. గణపతిలో అది ఒక రకం. దాని పూజ ఎలా చేస్తారంటే ఒక లడ్డు తింటూ ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః అంటూ మళ్ళీ ఒక లడ్డు తింటారు. అంటే తింటూ, ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని అర్థం, అందుకని నోరు ఎంగిలి చేసుకోవాలని లడ్డూలు తింటూ చేస్తారనమాట. అలాగే Okay. ఉచ్చిష్ట చాండాలిని అని మాతంగి అమ్మవారి పూజ రాజశ్యామల నవరాత్రులు మొన్న జరిగినాయి, దానికి కూడా అంతే అనమాట. అమ్మవారు ఎంగిలి అన్నం తింటుందని అందరూ తినేసిన ఎంగిలి తీసుకెళ్లి అమ్మవారికి నివేదన పెడతారు. దాని అర్థం అది కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎంగిలి అన్నాన్ని శివపార్వతులకి పూజ చేసుకుంటూ ఉంటే ఆ మాతంగి అమ్మవారు శివుని యొక్క కుమార్తె, మాతంగ మహర్షి యొక్క కుమార్తె, ఆ ఎంగిలి అన్నము పెడుతూ ఉంటే ఆ అన్నం క్రింద పడిపోయిన దాన్ని తీసుకొని శివుడి ప్రసాదము, పార్వతీదేవి ప్రసాదం అని తింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంగిలి అన్నము ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని వీళ్ళు మనుషులు తినే ఎంగిలి అన్నాన్ని తీసుకెళ్లి పెడుతున్నారు. అలాగే లడ్డూలు తింటూ పూజ చేయాలి అంటున్నారు. ఇలాంటివేమి చేయకుండా చక్కగా గణపతికి లడ్డూలు, కుడుములు నైవేద్యం కనుక చేసినట్లయితే, గరికె గడ్డితో పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం అంతా కూడా.